ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు యెహెజ్కేలును తప్ప ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని పిలిచినా పేరు పెట్టే పిలిచాడు. మందసం దగ్గర సమూయేలు పడుకున్నాడు, పుట్టాడు. వయసు ఎంత? 4 సార్లు సమూయేలు సమూయేలు సమూయేలు. 2 సార్లు ఆడు లెగలేదు అనుకో, డై పుట్టాడా లెగరా అన్నాడు కదా. అన్నాడా దేవుడు? అట్లా అన్నాడా? 4 సార్లు సమూయేలు సమూయేలు. అది కొర్నేలి ఎంత భక్తుడు. దేవదూత వచ్చి, కొర్నేలి నీ ప్రార్థన అని స్వరం అండ్ విషన్. కొర్నేలి ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ఆధ్యాత్మిక చింతన, మా బంధువులందరూ రక్షించబడాలి. మనకు పేతురు వచ్చాక వాళ్ళందరూ కూర్చున్న తర్వాత పేతురు మనం యూదులు కాని వాళ్ళందరూ అన్ని జనులే. ఇప్పుడు మనం ఏమంటాం తెలుసా? ఇక్కడ ఆ తల్లి, ఒక తల్లి ఉంది, కొంతమంది అన్ని జనులు ఉన్నారు. మనం వాళ్ళేమంటాం? మనం వాళ్ళని ఏమంటాం? అన్యజనులు 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 అంటారు, మనం అంటాం. అసలు వాస్తవంగా యూదులు కాని ప్రతివాడు అన్యజనులు. ఇప్పుడు మనం అందరం ఒకప్పుడు అన్యజనులమే కదా. ఇవాళ మనం అందరం యేసు ప్రభు నమ్ముకొని అన్యజనులమైన మనం యేసు ప్రభు నమ్ముకున్నాం అంటే కారణం ఏంటో తెలుసా? మొట్టమొదట కొర్నేలి ఇంట సువార్త ప్రకటించబడింది. మనందరికి మూల పురుషుడు కొర్నేలి. పేతురు ఏం ప్రసంగం చేశారు తెలుసా? యేసు ప్రభు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. జాతి, కుల, మత, వర్గ, పేద, ధనిక, ప్రాంత ఈ భేదాభిప్రాయాలు లేవు. యేసు క్రీస్తు అందరికీ. కొర్నేలి ఆఫీసర్ అవ్వాలనో, అమ్మాయి పెళ్లి కోసమో, మొక్కల కోసం, కుక్కల కోసం, ఫ్లాట్ల కోసం, బంగ్లాల కోసం చేయలేదు ప్రార్థన. డివైన్ ఎంగేజ్మెంట్. నేను నా ఇంటి వారందరూ ఎవరైతే ఈ ప్రార్థనల్లో మీరు మాత్రమే కాదు, నేను ఒక మాటగా అనకూడదు కానీ